పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. నిన్నటి దినాన ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం చదువుకుందాం. యోధా రాజైన సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 4వ సంవత్సరము 5వ నెలలో గిబియోను అనువాడు ప్రవక్తయును అజ్జూరు కుమారుడైన హనన్య యాజకుల ఎదుటను ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరంలో నాతో ఇలాగననేను, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను బబులోను రాజు కాడిని విరిచి ఉన్నాను. 2 సంవత్సరములలోగా బబులోను రాజైన నెబుకద్రెజ్జరు ఈ స్థలంలో నుండి బబులోనునకు తీసుకొని పోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ ఇచటికి మరలా తెప్పించెదను. బబులోను రాజు కాడిని వెరగొట్టి యెహోయాకీము కుమారుడను యోధా రాజునైన యెకొన్యాను బబులోనునకు చెరకొని పోయిన యూదులనందరినీ ఈ స్థలమునకు తిరిగి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు ప్రవక్తైన ఇర్మియా యాజకుల ఎదుటను యెహోవా మందిరములో నిలిచి ఉన్న ప్రజలందరి ఎదుటను ప్రవక్తైన హనన్యాతో ఇట్లానెను, అలాగన జరుగునుగాక, యెహోవా అలాగననే చేయునుగాక. యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ చెరగొనిపోబడిన వారినందరినీ యెహోవా బబులోను నుండి ఈ స్థలమునకు తెప్పించి నీవు ప్రకటించిన మాటలను నెరవేర్చునుగాక. అయినను నేను నీ చెవులలో ఈ ప్రజలందరి చెవులలోనూ చెప్పుచున్న మాటను చిత్తగించి వినుము. నాకును నీకును ముందుగానున్న ప్రవక్తలు అనేక దేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు కీడు సంభవించుననియు తెగులు కలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచూ వచ్చిరి. అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త ఉన్నాడే, అతని మాట నెరవేరిన ఎడల యెహోవా నిజముగా అతని పంపినని ఒప్పుకొనునగును. ప్రవక్తైన ఇర్మియా చెప్పగా ప్రవక్తైన హనన్య ప్రవక్తైన ఇర్మియా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దాన్ని విరిచి ప్రజలందరి ఎదుట ఇట్లానెను, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, 2 సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నెబుకద్రెజ్జరు కాడిని సర్వజనముల మెడ మీద నుండి తొలగించి దాన్ని విరిచివేసెదను. అంతటా ప్రవక్తైన ఇర్మియా వెళ్ళిపోయాను. ప్రవక్తైన హనన్య ప్రవక్తైన ఇర్మియా మెడ మీదనున్న కాడిని విరిచిన తరువాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను, నీవు పోయి హనన్యతో ఇట్లా అనుము, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు కొయ్య కాడిని విరిచితివే, దానికి ప్రతిగా ఇనుప కాడిని చేయించవలెను. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ జనులందరూ బబులోను రాజైన నెబుకద్రెజ్జరునకు దాసులు కావాలనని వారి మెడ మీద ఇనుపకాడి ఉంచితిని గనుక వారు అతనికి దాసులగుదురు. భూజంతువులను కూడా నేను అతనికి అప్పగించి ఉన్నాను. అంతటా ప్రవక్తైన ఇర్మియా ప్రవక్తైన హనన్యతో ఇట్లానెను, హనన్య వినుము, యెహోవా నిన్ను పంపలేదు. ఈ ప్రజలు అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించి గనుక ఈ సంవత్సరము నీవు మరణమవుదు అని చెప్పెను. ఆ సంవత్సరమే 7వ నెలలో ప్రవక్తైన హనన్య మృతునొందెను. ఇంతటితో ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.